హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాసెస్లో బీఫామ్కు సంబంధించిన ఈజ్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ క్లారిటీగా చూశారు కదా. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్టు ఆబ్జెక్ట్ గురించి మనకు క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ వర్బ్ గురించి చూస్తూ ఉన్నాము. వర్బ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? 2 టైప్స్గా ఉన్నాయి. హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్నే ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు. మరి ఆక్సిలరీ వర్బ్స్లో కూడా మనకు 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏమిటి అంటే బీ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్, ఫ్యూచర్ ఫామ్స్. మనకు కాలాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి అని అంటే మనకి కాలాలు 3 విధాలుగా ఉన్నాయి. అవి ఏమిటి? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అని దేన్ని అంటారు? పాస్ట్ టెన్స్ అని వేటిని అంటారు? ఫ్యూచర్ టెన్స్ అని వేటిని అంటారు అని అంటే ప్రెజెంట్ జరుగుతూ ఉన్న పనుల గురించి తెలిపేది ప్రెజెంట్ టెన్స్ అని అంటారు. అంటే వర్తమాన కాలము అని తెలుగులో అంటారు. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పనుల గురించి తెలుపుతుంది ఈ పాస్ట్ టెన్స్ అనేది. తెలుగులో వచ్చేసరికి భూతకాలము అని అందరూ. ఫ్యూచర్ టెన్స్ అనంటే జరగబోయే పనుల గురించి తెలుపుతుంది ఫ్యూచర్ టెన్స్. తెలుగులో భవిష్యత్ కాలము అని అందరూ. భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి తెలుపుతుంది భవిష్యత్ కాలము. అర్థమైందా లర్నర్స్? మరి అందులోనూ మనకు రన్నింగ్ సెంటెన్సెస్ అని ఉన్నాయి, స్టాప్ సెంటెన్సెస్ అని ఉన్నాయి. 2 విధాలుగా ఉన్నాయి. రన్నింగ్ సెంటెన్సెస్ అంటే ఏవి? స్టాప్ సెంటెన్సెస్ అని వేటిని అంటారు అని అంటే రన్నింగ్ సెంటెన్సెస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు. అర్థమైందా? రన్నింగ్ అంటే ఏమిటి? పరిగెత్తడము కదా. పరిగెత్తడం అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది అని తెలుపుతుంది. అంటే జరుగుతూ ఉన్న పనులు, ప్రెజెంట్ ఆ పని వర్క్ జరుగుతూ ఉంది, అలాంటి పనులను గురించి, అలాంటి వాటి గురించి తెలిపేదే ఈ R1, ఈ రన్నింగ్ సెంటెన్సెస్. మరి స్టాప్ సెంటెన్సెస్ అని దేనిని అంటారు అని అంటే స్టాప్ అంటే ఏమిటి? ఆగి ఉండడము, నిలబడము కదా. అంటే ఆ పని జరిగిపోయింది, జరుగుతుంది అని చెప్పే వాక్యాలను స్టాప్ సెంటెన్సెస్ అంటారు. అంటే ఆ వాక్యము జరుగుతూ లేదు, జస్ట్ స్టాప్లో ఉంది, జరుగుతుంది అని చెప్తారు, లేదా జరిగింది అని చెప్పడానికి ఈ స్టాప్ సెంటెన్సెస్ యూస్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? మళ్ళీ అందులోనూ మనకు రన్నింగ్లోనూ 3 టైప్స్ ఉన్నాయి, స్టాప్లోనూ మరి 3 టైప్స్ ఉన్నాయి. మనకి టెన్సెస్ 3 టైప్స్ ఉన్నాయి కదా. అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కదా. ఈ రన్నింగ్లోనూ 3 రకాలుగా ఉన్నాయి, స్టాప్లోనూ 3 రకాలుగా ఉన్నాయి. అంటే ప్రెజెంట్ టెన్స్కు ఏది వాడాలి, పాస్ట్ టెన్స్కి ఏది వాడాలి, ఫ్యూచర్ టెన్స్కి ఏవి వాడాలి అని ఉన్నాయి. రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్న పనుల గురించి తెలుపుతుంది ఈ రన్నింగ్ సెంటెన్సెస్ అని. దాన్ని మనం R1 అని అందాము అని అనుకున్నాం కదా. రన్నింగ్ పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్న పనుల గురించి తెలిపేది R2, రన్నింగ్ పాస్ట్ టెన్స్. ఫ్యూచర్లో అంటే రేపు, మన్నాడు, ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో అది 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, ఫ్యూచర్లో జరగబోయే పనులు అంటే అవి జరుగుతూ ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంది అని చెప్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు జరుగుతూ ఉన్న పనుల గురించి తెలిపేది R3 సెంటెన్సెస్, అంటే రన్నింగ్ ఫ్యూచర్ సెంటెన్సెస్. అర్థమైందా లర్నర్స్? అలాగే స్టాప్ ప్రెజెంట్ టెన్స్ అంటే S1 అని అంటారు. స్టాప్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్ అంటే ఆ వాక్యము నిలబడింది, అంటే నెక్స్ట్ జరిగేది అదే. నెక్స్ట్ జరుగుతుంది, జరుగుతూ లేదు, నెక్స్ట్ జరుగుతుంది. ఇప్పుడు నేను కూర్చున్నాను, నెక్స్ట్ నిలబడి వెళ్తాను కదా. కూర్చున్నాను అని చెప్పడానికి కాదు, నెక్స్ట్ వెళ్తాను అనేది చెప్తాం కదా, అది తెలుపుతుంది ఈ స్టాప్ సెంటెన్స్. స్టాప్ అంటే వాక్యము జరుగుతూ ఉండేదాన్ని చెప్పరు, జరుగుతూ ఉండేదాన్ని రన్నింగ్ అంటారు. స్టాప్లో ఉండే వాక్యము స్టాప్ ప్రెజెంట్ టెన్స్ అంటారు, దాన్ని S1 అని అంటారు. S2 అంటే స్టాప్ పాస్ట్ టెన్స్, అంటే పాస్ట్లో ఆ పని జరిగి నిలబడింది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నేను బయటికి వెళ్ళాను అంటే వెళ్ళి వచ్చాను అంటే అది జరిగిపోయింది, అక్కడ స్టాప్ అయింది సెంటెన్స్. వెళ్తూ లేను, వెళ్ళాను అంతే. అట్లా స్టాప్ అయింటే చూడు, అలాంటి వాటిని స్టాప్
పాస్ట్ టెన్స్ అని అంటారు. అలాంటి వాక్యాలను S2 అని అంటారు. S3 అంటే స్టాప్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్లో జరిగేది స్టాప్ ఫ్యూచర్ టెన్స్ అని అంటారు. ఏదైనా ఫ్యూచర్లో జరగబోయే పనుల గురించి అంటే ఆ వాక్యము స్టాప్లో ఉండాలి. అలాంటి వాక్యాల గురించి ఈ S3 అని అంటారు. అర్థమైందా లెర్నర్స్? బీ ఫార్మ్స్ అంటే ఏమిటి? బీ అంటే ఏమిటి? ఉండు, ఉండుట. ప్రెజెంట్ టెన్స్కు ఏవి వాడాలి, పాస్ట్ టెన్స్కు ఏవి వాడాలి, ఫ్యూచర్ టెన్స్కు ఈ బీ ఫార్మ్స్ అనేవి వేటికి వాడాలి అని తెలుసుకుంటున్నాం కదా. తెలుసుకునే ప్రయత్నంలో ప్రెజెంట్ టెన్స్కు ఈజ్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూస్ చేస్తారు. ప్రెజెంట్ టెన్స్కు సంబంధించినవి ఈ ఈజ్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్. ఈజ్ ఎక్కడ వాడాలి, యామ్ ఎక్కడ వాడాలి, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఎక్కడ వాడాలి అనేది ప్రీవియస్ క్లాసెస్లోనే మీరు తెలుసుకున్నారు. ఇవి R1 సెంటెన్సెస్కు మాత్రమే వాడతారు. R1 అంటే ఏమిటి? రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ కదా. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలము. సో రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే, అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుటకు మాత్రమే ఈ హెల్పింగ్ వర్బ్స్ను యూస్ చేస్తారు. ఈ బీ ఫార్మ్స్ను యూస్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. బీ ఫార్మ్స్లోనే మనం ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్కు సంబంధించిన ఈ ఈజ్, యామ్, ఆర్ ఏ హెల్పింగ్ వర్బ్స్ R1 సెంటెన్సెస్కు అంటే రన్నింగ్ ప్రెజెంట్ టెన్సెస్కు మాత్రమే వాడతారు అనేది మీరు తెలుసుకున్నారు కదా. R1 సెంటెన్సెస్కు మాత్రమే వాడతారు. హెల్పింగ్ వర్బ్స్ ఏ సబ్జెక్ట్కు వాడాలి అనేది ఒక క్లారిటీ తీసుకుందాం. యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్కు వాడాలి అని అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్కి వాడాలి. యామ్ అంటే తెలుగు అర్థాలు ఏమిటి? ఉన్నాను అని కదా అర్థం. సో ఇది ఓన్లీ ఫస్ట్ పర్సన్ సింగులర్కి మాత్రమే వాడాలి. అది ఏది అని అంటే ఐ అనే సబ్జెక్ట్కు మాత్రమే ఈ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడాలి. మరి ఇవి ఓన్లీ రన్నింగ్ సెంటెన్సెస్కు మాత్రమే, ప్రజెంట్ జరుగుతూ ఉన్న పనులకు మాత్రమే వాడవలెను. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నాను. ప్రజెంట్ నేను మీతో మాట్లాడుతున్నాను కదా, వీడియో చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. కాబట్టి ఇవన్నీ R1 సెంటెన్సెస్ అవుతాయి. ఐ యామ్ టాకింగ్, ప్రజెంట్ జరుగుతున్న పని కదా నేను చెప్తూ ఉండేది. ప్రజెంట్ నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇది రన్నింగ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్కు ఓన్లీ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే యూస్ చేయాలి. యామ్ అంటే ఉన్నాను అని అర్థం. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఏ పర్సన్కి యూస్ చేయాలి అంటే ఏ సబ్జెక్ట్స్కు యూస్ చేయాలి అని అంటే ఈజ్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే యూస్ చేయాలి. అవి ఏవి అని అంటే హీ, షీ, ఇట్, దిస్, దట్ నేమ్స్ ఉంటాయి కదా, సింగులర్ నేమ్స్, వాటికి సింగిల్ నేమ్స్ ఉంటాయి కదా, వాటికి సింగులర్ వాటికి ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్కు తెలుగు అర్థాలు ఏమిటి? ఉన్నాడు, ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు అనే సబ్జెక్ట్స్కు ఈ హెల్పింగ్ వర్బ్ను యూస్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్కు తెలుగు అర్థాలు ఏమిటి? ఉన్నాము, ఉన్నారు, ఉన్నాయి అని వస్తాయి కదా, అలాంటి వాటికి ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఏ పర్సన్స్కి యూస్ చేయాలి అంటే ఏ సబ్జెక్ట్స్కు యూస్ చేయాలి అని అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏది? ఉయ్ అంటే తెలుగు అర్థం ఏమిటి? మేము, మనము అని కదా అర్థం. ప్లూరల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేయాలి. సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్ బోత్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ రెండిటికి యు అనే వస్తుంది. ఈ యుకు తెలుగు అర్థాలు ఏమిటి? సెకండ్ పర్సన్ సింగులర్ అయితే యుని నీవు అని అంటారు. సెకండ్ పర్సన్ ప్లూరల్ అయితే యూకి తెలుగు మీనింగ్ మీరు అని వస్తుంది. సో అలాంటప్పుడు నీవు అంటే సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు యు అనే పదానికి ఇక్కడ తెలుగులో మనకు ఉన్నావు అని వస్తుంది. అదే సెకండ్ పర్సన్ ప్లూరల్ అయితే యు అనే పదానికి తెలుగులో మీనింగ్ ఉన్నారు అని వస్తుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఆర్ అనే పదానికి ఉన్నావు, ఉన్నారుకి మీనింగ్ సేమ్, బట్ తెలుగులో మాత్రమే ఈ డిఫరెన్స్ ఉంది.
అలాగే ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ థర్డ్ పర్సన్ ప్లూరల్కి యూస్ చేస్తారు. ప్లూరల్ అంటే ఏమిటి? బహువచనాలు, ఏకవచనం కాదు, బహువచనాలు. ఏకవచనం అంటే సింగులర్, బహువచనం అంటే ప్లూరల్, అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. థర్డ్ పర్సన్ ప్లూరల్స్ అంటే ఏమిటి? దే, దీస్, దోస్, పెన్స్, హ్యూమన్స్, రంగా అండ్ రాజు 2 నేమ్స్ని అండ్ అనే కంజంక్షన్తో యాడ్ చేసినప్పుడు అలాంటి వాటికి ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. ఈ ఈజ్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఓన్లీ R1 సెంటెన్సెస్కు అంటే రన్నింగ్ ప్రెజెంట్ టెన్సెస్కు మాత్రమే యూస్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏంటి? సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్లో మీరు ఏ సెంటెన్స్ తీసుకున్నా సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. కొన్ని వాక్యాలకు ఓన్లీ సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ మాత్రమే ఉంటుంది. ఇంకొన్ని వాక్యాలకి సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఇంకొన్ని వాక్యాలకు సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉంటుంది. అలా కూడా మనం వాక్యాలను యూస్ చేయవచ్చును అని తెలుసుకున్నారు కదా. అంటే సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మాత్రం మీరు ఏ వాక్యం తీసుకున్నా సరే ఇంగ్లీష్లో వచ్చేసరికి ఖచ్చితంగా అవి సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉంటుంది. తెలుగులో సబ్జెక్టు ఆబ్జెక్టు వర్బ్గా ఉన్నది, ఇంగ్లీష్లో వచ్చేసరికి సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ని కలిపి వర్బ్ అని అంటారు కదా. సబ్జెక్టు వర్బ్ ప్లస్ ఆబ్జెక్టుగా చేంజ్ అవుతుంది. ఒక క్లారిటీ అనేది మీకు ఈజ్, యామ్, ఆర్ అనే బీ ఫార్మ్స్ గురించి మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో బీ ఫామ్కు సంబంధించిన R2 అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్కు సంబంధించిన వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.